హార్దిక్ పాండ్యా టీమిండియాలో అడుగుపెట్టిన కొన్ని నెలల్లోనే స్టార్ ప్లేయర్గా ఎదిగాడు. కానీ వరుస గాయాలు హార్దిక్ను ఇబ్బంది పెడుతున్నాయి. ముంబై ఇండియన్స్ వదిలిపెట్టడంతో గుజరాత్ టైటాన్స్కు వెళ్లిన అతడు తొలి సీజన్లోనే టైటిల్ కూడా గెలిచాడు. కానీ ట్రేడింగ్లో గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబై ఇండియన్స్కు వెళ్లడంతో హార్దిక్ కథ మారిపోయింది. కెప్టెన్సీ కండిషన్స్తో ముంబై ఫ్రాంచైజ్కి వచ్చాడని అతని పట్ల రోహిత్ అభిమానుల్లో ద్వేషం రగిలింది. మరోవైపు రీ ఎంట్రీలో ఫామ్ను కోల్పోవడం అతనికి మరో తలనొప్పిగా మారింది. మైదానంలో బయట ఏర్పడిన తీవ్ర ఒత్తిడితో హార్దిక్ తన ఆటను కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. బయట పరిస్థితుల కారణంగా హార్దిక్ ఆటపై ప్రభావం పడటం భారత క్రికెట్కు కూడా మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హార్దిక్ పాండ్యా గురించి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ సంతోషంగా లేడని, బాధను దిగమింగి పైకి నవ్వుతూ నటిస్తున్నాడని పీటర్సన్ చెప్పాడు. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా పీటర్సన్ మాట్లాడాడు. హార్దిక్ విషయంలో బయటి పరిస్థితులు అతన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అనిపిస్తోందని అన్నాడు. టాస్ సమయంలో అతడు అతిగా నవ్వుతున్నాడు. హ్యాపీగా ఉన్నా అని చెప్పాలనే ఉద్దేశంతోనే నటిస్తున్నాడు. కానీ అతడు సంతోషంగా లేదు. అతన్ని నేను దగ్గర నుంచి చూశాను. హార్దిక్ బౌలింగ్ లో ధోని సిక్సర్లు సాధించినప్పుడు స్టేడియం అంతా దద్దరిల్లింది. హార్దిక్ పై హేళన పెరిగింది. ఇది అతన్ని చాలా బాధిస్తుంది. అతనికి ఎమోషన్స్ ఉంటాయి. అతను ఒక భారత ప్లేయర్. అతనికి ఇలా జరగకూడదు. ఇది హార్దిక్ మాత్రమే కాదు, అతని ఆటపై ప్రభావం చూపుతుంది. అతని విషయంలో ఏదైనా మంచి జరగాలని కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.